హరే కృష్ణ. అందరికి కూడా భగవద్గీత క్లాస్ స్వాగతం. సో మనం లాస్ట్ క్లాస్ లో 10వ అధ్యాయం 23 నుంచి 27 దాకా చూసాము. సో దాని ఒకసారి మనం రివైజ్ చేసుకొని ఇవాళ మనం 28వ శ్లోకానికి వెళ్దాము. సో 10వ అధ్యాయం 23వ శ్లోకంలో తెలిసిందే, ఈ 10వ అధ్యాయంలో కృష్ణుడు తన విభూతుల్ని ఏదైతే ప్రముఖంగా ఉన్నాయో వాటి గురించి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. వాటి ద్వారా మనల్ని ఆయన్ని నిత్యం తలుచుకునేలాగా మనం ఆయన నిత్యం ఆయన గురించి స్మరించేలాగా ఆయన కొన్ని ప్రముఖమైనటువంటి తన యొక్క శక్తుల్ని తను చెప్తున్నాడు. ఏదైతే అద్భుతంగా ఉందో, ఏదైతే సుందరంగా ఉందో, ఏదైతే తెలివిగా ఉందో, అనేకమైనటువంటి ఐశ్వర్యాలు ఏవైతే మనకు కనబడుతున్నాయో ఈ భూ ప్రపంచంలో, ఈ భౌతిక సృష్టిలో, అవన్నీ కూడా తన విభూతులుగా తాను చెప్పుకుంటున్నాడు. సో తనేంటో తాను చెప్పుకుంటున్నాడు. ఆ శక్తుల ద్వారా తనని నిత్యం గుర్తుపెట్టుకోమంటున్నాడు అన్నమాట. అదే ఈ అధ్యాయంలో ప్రముఖంగా మనం చూసేటువంటి సారాంశం అది. అట్లానే మనం 10వ అధ్యాయం 23వ శ్లోకంలోకి వెళ్తే, ఈ విధంగా అతను రుద్రుల్లో తను శంకరుడు అన్నట్టుగా, కుబేరుడు రాక్షసుల్లో కుబేరుడుగా, అలాగే పర్వతాల్లో తాను మేరు పర్వతం కింద పెట్టడానికి చూసాం మనం. సో మేరు పర్వతం అంటే స్థిరంగా ఒకసారి ఎత్తుగా ఉండేది, బాగా పొడుగ్గా ఉండేదాన్ని మేరు పర్వతం అంటే. అలాగే 24వ శ్లోకంలో పురోహితుడు, ఇంద్రుడి పురోహితుడు ఏమిటి, బృహస్పతి పురోహితుల మొత్తంలో కూడా అతను ప్రముఖుడుగా, అలాగే సేనాధిపతుల్లో స్కందుడు అంటే కార్తికేయుడు అన్నమాట. అలాగే నీటి వనరుల్లో సముద్రుడు. సో వీరందరూ కూడా కృష్ణుడి శక్తులుగా పరిగణించబడతారు కాబట్టి ఆయన గొప్పతనం చాటుతుంది. 25వ శ్లోకంలో మహర్షుల్లో బ్రహ్మకుమారులైనటువంటి 7 మంది మహర్షుల్లో భృగువు, అదే పదాల్లో ముఖ్యంగా ప్రణవ ఓంకారం, యజ్ఞాల్లో జపయజ్ఞం అంటున్నాడు. ఎటువంటి బలిదానాలు లేకుండా హాయిగా భగవంతుడిని అత్యంతంగా తృప్తిపరచొచ్చు అనమాట. అంటే హరే కృష్ణ మంత్ర జపము కృష్ణుడు వేరు కాదంటాడు. అలాగే కదలని స్థావరాల్లో నేను హిమాలయాలు అంటున్నాడు. అందుకని ఎత్తైన వాటిలో మేరు పర్వతం అయితే స్థావరం, ఎక్కడ కూడా కదలకుండా ఉండేదానికైతే హిమాలయం. 26వ శ్లోకంలోకి వెళ్తే, పూజింపదగిన వాటి చెట్లలో రావి చెట్టు, అశ్వత్థ వృక్షం, దైవ ఋషుల్లో నారదుడు, అతను అసాధారణ భక్తుడు కాబట్టి గంధర్వుల చిత్రంలో అతని యొక్క అతను పాడేటువంటి విధానం, అందరు గాయకుల్లో అతను ప్రముఖుడు అన్నమాట. సో ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహం లేనిదే వీళ్ళు ఎవరు గాని, లేదంటే ఆ వస్తువు గాని, లేకపోతే అది ఏదైనా అవ్వచ్చు, వాటికి ఆ ప్రత్యేకత రాదన్నమాట. సో ఆ ప్రత్యేకతలు వాటిలో ఉన్నాయంటే అది కృష్ణుడే స్వయంగా వాటిల్లో వాళ్ళని నింపాడు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట. సో కాబట్టి వాళ్ళ ఇటువంటి అద్భుతాలు మనం ఎవరిలో చూసినా సరే, మనం చూసే వాళ్ళలో మనకి ఎవరు నారద వారు కనబడరు మనకి. కానీ ఎవరైనా మనలో అసాధారణ భక్తులు కనిపించాడు అని అంటే, లేదా మనకంటే అద్భుతంగా అతను భక్తి చేస్తున్నాడంటే మనం అర్థం చేసుకోవాలి, కృష్ణుడి యొక్క అనుగ్రహం మెండుగా అతనిలో ఉంది కాబట్టి అతను. మనం ఈర్ష్యపడడానికి అక్కడ ఏం లేదు అక్కడ. కాబట్టి మనం ఏం చేయాలి, అతని మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకొని అనుగ్రహం ఎలా పొందాలి, మనం ఏం చేస్తే అనుగ్రహానికి మనం కూడా పాత్రలు అవుతాము, దాని గురించి మనం ఆలోచించాలి. ఎట్లా తన నుంచి మనం నేర్చుకోవాలని, లేదా అద్భుతమైనటువంటి అతను ఉన్నటువంటి లక్షణాలు చూసి మన వినమ్రత ప్రదర్శించాలి. ఇంత తెలిసిన వ్యక్తి కూడా ఇంత ఇదిగా ఉన్నాడే, మనకి ఎందుకు ఇంత అహంకారం, మనకి ఎందుకు ఇంత గర్వం అని, ఎందుకు ఆ లెక్కలేనితనం ఎందుకు మనకి అని మనం ఆలోచించుకోవాలన్నమాట. సో అందుకని వీళ్ళందరూ ఎన్నిట్లో కూడా భగవంతుడు తన యొక్క విభూతుల్ని ప్రదర్శించేటప్పుడు మనం ప్రతి దాన్ని మనం గమనించుకొని దాంట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని ఇది కృష్ణుడి యొక్క అనుగ్రహంలో ఇదంతా నడుస్తా ఉందనే పాయింట్ మనం అర్థం చేసుకోవాలి. అలాగే సిద్ధగణంలో కర్దమముని యొక్క కుమారుడైనటువంటి కపిల ముని. అలాగే 27వ శ్లోకం, గుర్రాల్లో ఉచ్చైశ్రవ, ఏనుగుల్లో ఐరావతం. ఈ రెండు కూడా మందర పర్వతాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి ఈ జంతువులు అన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు ఇవి వాహనాల కింద ఇంద్రుడు తన వద్ద పెట్టుకున్నాడు.
సో తర్వాత నరుల్లో నేను రాజుని. సో రాజు ఎందుకు నరుల్లో నేను రాజు అని మనం లాస్ట్ టైం బాగా కులంక్షంగా చర్చించుకున్నాం. ధర్మాన్ని కాపాడడంలో సో రాజు ప్రముఖ పాత్ర పోషిస్తాడు. కాబట్టి నరుల్లో రాజుకు ఉన్నటువంటి సామర్థ్యం అసాధారణ శక్తి మిగతా ఏ వర్ణానికి ఉండదన్నమాట. కాబట్టి అందుకే ఈ కృష్ణుడు కూడా యోగ శాస్త్రాన్ని క్షత్రియ వంశానికి ఆయన ప్రముఖంగా వాళ్ళకి ఫస్ట్ బోధించాడు అన్నమాట. ఎందుకంటే రాజు ఆర్డర్ చేస్తే అక్కడున్న వాళ్ళందరూ కూడా దాన్ని స్వీకరించాల్సింది. సో ఆ విధంగా మనం 27 శ్లోకం దాకా మనం చూసాము. సో ఈ రోజు మనం 28 శ్లోకంలో వస్తుంది. సో మనం శ్లోకాన్ని పలుకుతున్నాం. ఆయుధానమహం వజ్రం తేను నామస్మి కామదు ప్రజారాజస్మి కందర్ప సర్పానామస్మి వాసుకి. ఆయుధానమహం వజ్రం తేను నామస్మి కామదు ప్రజనశ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకి. ఆయుధానామహం వజ్రం నేను నామస్మి కామదు ప్రజనశ్చాస్మి కందర్ప సర్పానామస్మి వాసుకి. ఆయుధముల్లో స్వభావంలోకి వెళ్తే ఆయుధంలో నేను వజ్రాయుధాన్ని, గోవుల్లో నేను సురభిని, సంతానోత్పత్తి కారణముల్లో నేను ప్రేమ దేవత అయిన మన్మధుడిని, సర్పముల్లో నేను వాసుకిని. సో భాషలోకి వెళ్ళాం అనుకోండి, ఆయుధాల్లో నేను వజ్రాయుధం. సో ఎన్ని ఆయుధాలు ఉన్నాయనుకోండి, ఆయుధాలు మన్నిట్లో కంటే కూడా వజ్రాయుధం అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ముఖ్యంగా ఇంద్రుడి చేతిలో ఉంటుంది. ఎందుకంటే ఆయన దేవతల యొక్క అధిపతి కాబట్టి వాళ్ళు కూడా అనేక సందర్భాల్లో రాక్షసులు చేయవాళ్ళు ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంది. కాబట్టి భగవంతుడు ఇంద్రుడికి ఆ వజ్రదాన్ని ఇచ్చాడు అనమాట. సో దాంతో వీలైనంత వరకు తాను తన సమూహాన్ని, అంటే దేవతా సమూహాన్ని తను కాపాడేదానికి వజ్రదాన్ని ఇచ్చాడు. మనకు తెలిసిందే కదా, మన ఈ గోవర్ధన లీలలో ఎప్పుడైతే తన గర్వం లేదా తన అహంకారం వ్రజవాసుల్ని ఇబ్బంది పెట్టేదానికి వజ్రాయుధం లాంటి వర్షాన్ని కురిపించాడు. కానీ అక్కడ ఉండేది భగవంతుడు, దేవాదేవుడు. అటువంటివన్నీ ఆయన ముందు ఇటువంటివన్నీ ప్రభావం చూపించలేవు. కాబట్టి కృష్ణుడు కాపాడాలనుకున్నప్పుడు ఎవరు కూడా ఎటువంటి ఇబ్బంది కలిగించలేరు ఎవరికి కూడా. అలాగే ఆవుల్లో కోరిక తీర్చే కామధేనువు. సో అందుకే మనం ఆవుల్ని ప్రముఖంగా మనం శాస్త్రాల్లో మనల్ని పూజించమన్నారు. ఎందుకంటే ఆవుల్లో సకల దేవతలు ఉంటారు, మనకు తెలుసు. సో ఆవును పూజిస్తున్నట్లు అంటే దేవతలు కూడా తృప్తి పడతారు. కాబట్టి దాని తగినట్టుగా వాళ్ళ కోరికలు తీర్చేదానికి అవకాశం ఉంది. పైగా రెండోది, ఆవు అనేది కృష్ణుడికి చాలా చాలా ఇష్టమైనటువంటి ఒక జంతువు. సో జంతువుల్లో ఆవుకి కృష్ణుడు ఇచ్చేటువంటి ప్రాముఖ్యత ఎవరు కూడా ఇవ్వరు అనుకుంటారు. అందుకే ఆయన పేరు కూడా గోవిందుడు అని పెట్టేసుకున్నాడు. ఆయన గోలోకమనే, అంటే ఆయన లోకాన్ని కూడా గోలోకం అనే పేరు పెట్టాడు. అక్కడ సురభి ఆవులు భగవంతుడి యొక్క ప్రేమకి, భగవంతుడికి ఏం కావాలో తృప్తిపరచడానికి మాక్సిమం అవి చేస్తూ ఉంటాయి. అది కూడా ఏంటి, ఇక్కడ కందర్ప, కామ కోరిక, మంచి సంతానం పిల్లల కొరకు ఉపయోగించే కామం, దానికి కృష్ణుడు ప్రాతినిధ్యం. సాధారణమైనటువంటి ప్రతి మనిషికి, ముఖ్యంగా భౌతిక శరీరంలో ఒక అవసరం ఇది కూడా. అంటే దాహం తీర్చుకోవడానికి, ఆకలి తీర్చుకోవడానికి ఎట్లాగైతే మనకి కొన్ని మనం స్వీకరించాలో, అట్లాగే కామం అనేది కూడా మనుషులకు ఒక అవసరం. అది అయితే ఆ కామం దేనికోసం ఉపయోగించాలి అంటే, మనం ఒకపై చెప్తున్నాం, కామం అనేది కామ క్రోధ మద మాత్సర్యాలు అనే ఒక పాయింట్ లో కామాన్ని నెగిటివ్ గా చూస్తున్నాం, అంటే దాన్ని చెడుగా చూస్తున్నాం మనం. ఎందుకంటే దానివల్ల మన జీవితాలు నాశనం అవుతున్నాయి. మనం కామం అంటే ఇక్కడ ఒక కామం ఏంటి, చూసిందల్లా నాకు కావాలి, నేను అనుభవించాలనేటువంటి దృక్పథం ఉంది.
కానీ దానికి కృష్ణుడు ప్రతినిధ్యం కాదు. అది కృష్ణుడి వల్ల వచ్చింది కాదు. అది కృష్ణుడు మనకు ఒక ఆయుధంగా ఇచ్చింది కాదు అది. లేదా ఒక శక్తిగా మనకి ఇచ్చింది కాదు అది. ఏది శక్తిగా ఇచ్చిందంటే ఏ కామం అయితే మనల్ని మంచి సంతాన ఉత్పత్తికి మనం ఉపయోగిస్తామో ఆ కామానికి అటువంటి దానికి అటువంటి ప్రక్రియకి మాత్రమే కృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. గర్భధాన సంస్కారం అంటారు. సో గర్భధాన సంస్కారం అంటే భగవంతుడు నిత్యం భగవంతుని తలుచుకుంటూ జరిగే కలయిక. ముఖ్యంగా దాంట్లో ఏంటి, నా నెక్స్ట్ రాబోయే వంశం ఖచ్చితంగా భక్తుడే ఉండాలి, భక్తుడు కావాలి. ఆ వచ్చినటువంటి ఆ సంతానం భగవంతుడి యొక్క సేవలో ఎప్పుడు నిమగ్నం అవ్వాలి ఆలోచనతో ఆలోచనతో కలిసేటప్పుడు వచ్చేటువంటి ఉత్పన్నమయ్యేటువంటి కామం, అలాంటి దానికి కృష్ణుడు ప్రతినిధి. అంతేగాని అది మన యొక్క ఇంద్రియ భోగానికి మనం ఉపయోగించేటువంటి కామం, దాంట్లో కృష్ణుడు లేదు. అది కృష్ణుడికి సంబంధం లేదు. అది మన స్వతంత్రంగా మనము అనుభవించడానికి మనలో రేగెత్తేటువంటి ఆ కామం, అది దానికి కృష్ణుడికి ఎటువంటి సంబంధం. అందుకే అటువంటి వాటిల్లోకి మనము కర్మను అంటించుకుంటాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇంకొక మంచి సంతానాన్ని మనం కన్నప్పుడు ఆ సంతానం వల్ల కొన్ని వేల మంది జీవితాలు బాగుపడినప్పుడు, లేదా ఆ సంతానం వల్ల వాళ్ళు రేపు గొప్ప భక్తులయ్యి వాళ్ళు కొన్ని వందల మందిని వాళ్ళు కృష్ణ భక్తులను చేయగలిగితే, కృష్ణుడి దగ్గర చేయగలిగితే, అలాంటి ప్రక్రియకి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉందన్నమాట. అందుకే మన ఇక్కడ ముఖ్యంగా 4 మన నియమాల్లో కంపల్సరీ మనం చేసేది ఏంటి, వ్యభిచారం అనే దాన్ని కంప్లీట్ గా మనం ఏం చేస్తున్నాం, దాన్ని మనం చేయకూడదు అన్న. అంటే ఆ వ్యభిచారం అంటే ఏంటి, కేవలం అనుభవించాలి అనేటువంటి ఆ దృక్పథంతో మనం చేసేటువంటి ప్రక్రియ. సో దాంట్లో కృష్ణుడికి ఎటువంటి అనుగ్రహం కాదు. అది మనకే మనం అనుభవించాలనేటువంటి మనం తీసుకునే నిర్ణయం అది. కాబట్టి ఇక్కడ కామ కోరిక అనేది ఉండాలి. కాకపోతే ఎటువంటి కామ కోరికలో కృష్ణుడు ప్రాతినిధ్యం వహిస్తాడు అని అంటే, అది మంచి సంతాన ఉత్పత్తి కోసం ఉపయోగించినప్పుడు, మంచి సంతానం అంటే భక్తుల్ని ఉపయోగించినప్పుడు మాత్రమే దానికి కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అందుకని ఇక్కడ చ అనే పదం వచ్చింది శ్లోకంలో. ప్రజనస్ చాస్మి, ప్రజనస్ చ సందర్భం అంటే దేంట్లో అదే మనకి ఇంద్రియ భోగం కొరకు, లేదా ఇంద్రియ తృప్తి కొరకు, లేదా శారీరక తృప్తి కొరకు ఉపయోగించేదా అటువంటి కామానికి మాత్రం కాదు, దానికి కృష్ణుడు ప్రాతినిధ్యం వహించడం అని. అలాగే లాస్ట్ లో వచ్చినటువంటిది ఏంటి, సర్పానామస్మి వాసుకి. సో పాముల్లో నేను వాసుకి అని. ఇక్కడ ఎటువంటి పాములు అంటే ఒక తల ఉండేటువంటి పాములు ఎన్ని ఉన్నాయి ఇక్కడ, అలాంటి ఒక తల పాముల్లో వాసుకి. సో వాసుకి ఎక్కడ ఉపయోగపడింది, మందర పర్వతాన్ని చిలకడంలో ఉపయోగపడింది ముఖ్యంగా. సో దేవతల్ని రక్షించేటువంటి ప్రక్రియ. ముఖ్యంగా అక్కడ అమృతం కావాలి. సో అమృతం కావాలంటే ఆ సముద్రంలో బలమైనటువంటి తాడు కావాలి. కానీ పర్వతాన్ని చిలికే అంత తాడు ఎక్కడ ఉంటుంది, ఎలాగా? సో భగవంతుని అనుగ్రహం మేరకు వాసుకి ఒప్పుకుంటుంది, సరే నేను ఒప్పుకుంటాను నన్ను. కానీ వాసుకి వాళ్ళు చిలికేటప్పుడు ఆ వాసుకి నోట్ల నుంచి విపరీతమైనటువంటి వేడి మంటలు రేగేటప్పుడు, ఎందుకంటే అంత కష్టం ఉంటది అన్నమాట. ముఖ్యంగా వాసుకి చిలికేటప్పుడు, పర్వతం చిలకడం అంటే సామాన్య విషయం. కానీ అంటే దానికి ఆ శక్తి ఎలా వచ్చింది, ఇంత ఆ ప్రక్రియ మొత్తంలో, అంటే చిలికే ప్రక్రియలో వాసుకి ఇదంతా ఎలా తట్టుకోగలిగింది ఇదంతా కూడా. అదంతా ఎవరు, ఆ శక్తి ఎవరిచ్చారు, ఎవరి అనుగ్రహంతో వాసుకి ఆ మంత్ర పర్వతాన్ని చిలకడంలో ఒక విధంగా దిగ్విజయంగా ఆమె సహకరించింది. లేదా వాళ్ళకి అల్టిమేట్ గా రావాల్సిన అమృతం వాళ్ళకి వచ్చేంత వరకు
వాసుకిని పట్టుకొని వాళ్ళు తింటూనే ఉన్నారు వాళ్ళు. కాబట్టి సర్పాల్లో నేను వాసుకిని అంటున్నాడు కృష్ణుడు. సో ఆ విధంగా మనం చూస్తే కనుక వజ్రాయుధం, అలాగే కామధేను, తర్వాత మంచి సంతానాన్ని లేదా దైవ సంతానాన్ని ఉత్పత్తి చేయటువంటి కామంలో, అలాగే వాసుకిని నేనే అంటున్నాడు మన కృష్ణుడు. నెక్స్ట్ మనం 10వ అధ్యాయం 2వ శ్లోకం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం ఆర్యమాచాస్మి యమ సమయుతామహం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం ఆర్యమాచాస్మి యమ సమయమతామహం. అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం ఆర్యమాచాస్మి యమ సమయమతామహం. అనంతశ్చాస్మి నాగానాం భావంలోకి వెళ్తే, పలు పడగల నాగులలో నేను అనంతుడను, జలవాసుల్లో నేను వరుణ దేవతను, పితృదేవతలు నేను ఆర్యముడను, నియమంలో అమలు పరిచే వారిలో నేను మృత్యు దేవతనైన యముడును. భాషలోకి వెళ్తే, అనేక తలల నాగ సర్పాల్లో నేను అనంతుడను. సో ఇంతకుముందు శ్లోకంలో నేను వాసుకిని అన్నాడు. అయితే అక్కడ ఒక తల ఉండేటువంటి పావుల్లో, సర్పాల్లో అతి శక్తివంతమైంది ఏంటి? వాసుకి. కాబట్టి నేను వాసుకిని అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ కూడా సర్పాలే మళ్ళీ. అది ఇది అనేక తలలు ఉండేటివి. ఉండేటువంటి అంటే 2 తలలు, 4 తలలు, అలా తలలు ఎన్ని తలలు ఉన్నాయో దాంట్లో ఎన్ని తలలు ఉన్నా అంటే చాలా తలలు ఉండేది దేనికి అంటే అనంతుడు, అనంత శేషుడికి. సో భగవంతుడికి ఒక పరుపుగా, ఒక పాన్పుగా ఆయన నిత్యం అక్కడే ఉన్నాడు. సో మనకి అనేక డిస్కషన్స్ లో కూడా వస్తుంది అనమాట. ఏమంటే భగవంతుడి యొక్క లీలలు మనం నిజంగా ఎన్ని ఉన్నాయని మనం లెక్కేయాలి అంటే అనంతశేషుడి వల్ల కూడా కాదంటారు అనమాట. ఎందుకని అనంతశేషుడు అక్కడ వాడతారంటే, అనంతశేషుడికి 1000 తలలు ఉండి ప్రతి తలలో 1000 నాలుకలు ఉన్నా కూడా, ఒకవేళ ప్రతి తలలో 1000 నాలుకలు ఉన్నా కూడా భగవుడి యొక్క లీలల్ని పూర్తిగా అవి వర్ణించలేమంట. మనందరూ కూడా ఒక్కొక్క తల. బ్రహ్మదేవుడు లాంటి వాళ్ళకి 4, 10, 20 లక్షల తల కూడా ఉండొచ్చు. కానీ అనంతశేషుడు దగ్గరగా ఉండడు. ఒకవేళ బ్రహ్మకి 1000 కోట్ల తల కూడా ఉండొచ్చు. కానీ ఆ బ్రహ్మదేవుడు నిత్యం భగవుని దగ్గర ఉన్నాడు కదా, భగవుని లీలలు అన్ని తెలుసుకోవడానికి. కానీ అనంతశేషుడు ఎప్పుడు నిత్యం భగవుని కొలువులోనే ఉంటాడు. కానీ అలాంటి అనంతశేషుడు కూడా భగవంతుడి యొక్క లీలల్ని పూర్తిగా వర్ణించలేడు అనుకుంటా. సో కాబట్టి మనం కానీ చూస్తే కనుక అనేక తలలు ఉన్నటువంటి సర్పాల్లో నేను అనంతుడిని అంటున్నాను కృష్ణుడు. జల వనరులు లేదా నిధులు నేను వరుణుడిని. అంటే మనం ఇక్కడ చూస్తున్నాం, నీళ్ళకు సంబంధించి ఇద్దరు ఉన్నారు. ఒకరు ఇంద్రుడు, 2 వరుణుడు. ఇంద్రుడు ఏంటంటే వర్షానికి మాత్రం ఇంద్రుడు అనమాట. వర్షం కురిపించే దాంట్లో ఇంద్రుడు. దానివల్ల నీళ్లు వస్తున్నాయి. ఆ నీళ్లు అది నదుల ద్వారా కావచ్చు, లేకపోతే చెరువుల ద్వారా కావచ్చు, లేకపోతే సముద్రాల దగ్గర కావచ్చు, ఇవన్నీ కూడా నిక్షిప్తమయ్యి నీళ్లు అక్కడ నిలిచిపోయి ఉన్నాయి. వాటిని మెయింటైన్ చేసేది మాత్రం వరుణుడు అనమాట. ఒకసారి భూమి మీద పడిన తర్వాత ఇక మొత్తం ఇక్కడ ఈ నీళ్ళ వనరులన్నీ చూసినది ఎవరు? వరుణుడు. కాబట్టి ఇక్కడ నీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కేవలం వర్షం ఎంత కురిపించాలి అనేది. వరుణుడు మాత్రం నీళ్ళని ఎట్లా సంరక్షించుకోవాలి, ఇక్కడ ఒకసారి భూమి మీద పడిన తర్వాత సంరక్షించుకోవడం. సో దానికి ఇక్కడ వరుణుడు అనమాట. అలాగే పితృదేవతలు నేను ఆర్యముడును. సో పితృలోకాలు, పితృదేవతలు ఉన్నారు. దాంట్లో అనేక మంది దేవతలు. సో ఆర్యముడు ప్రముఖుడు అనమాట. చెప్పంటే వాళ్ళకి ఒక నాయకుడు లాగా అనమాట. అట్లా ఇంద్రుడైతే దేవతలకు, పితృదేవతలకి ఆర్యముడు. అలాగే దండన ఇవ్వడంలో లేదా దండించడంలో యముడు. ఆయనకి ఆసక్తి లేదా ఆ సమయం అంటే
ఎవరెవరు ఎవరి కర్మలు ఎంతవరకు పనిచేస్తాయి, ఏ స్థాయిలో పనిచేస్తాయి, సో ఎవరెవరు చనిపోతున్నారు, ఎవరెవరు పుట్టినారు, ఈ మొత్తం అకౌంట్ అంతా కూడా ఒక చిత్రగుప్తుడు చేస్తున్నప్పటికి కూడా, కానీ అదంతా కూడా యముడు పూర్తిగా ఆయన పర్యవేక్షణలోనే ఉంటుంది అంతా కూడా. అలాగే ఏ ఎటువంటి వాడికి ఎటువంటి దండన ఇవ్వాలి అనే దాంట్లో కూడా పర్ఫెక్ట్ యాక్యురేట్ గా ఉంటాడు అనమాట, చాలా పక్కాగా ఉంటాడు అనమాట. అండ్ పర్ఫెక్ట్ కూడా ఎక్కడ మిస్ కాదనమాట. ఒకరికి మిస్ అయ్యి ఇంకొకరికి అనవసరంగా ఇంకొకరిని పోయి శిక్షించడం అనేది జరగదు. ఒకవేళ జరిగి ఉంది అంటే అది భగవంతుడికి లీలగా భావించాల్సిందే తప్ప. సో ఎందుకంటే అందుకే ఆయన యమ ధర్మరాజు అనే పాయింట్ వస్తుంది. ఎందుకంటే మాక్సిమం అధర్మం అనేది ఆయన ఇదిలో ఉండదన్నమాట. ఒకవేళ అధర్మంగా ఏదైనా లీలలో ఉంది అంటే మాత్రం దాని వెనకాల భగవుడి యొక్క హస్తం ఉండాలన్నమాట. లేకపోతే ఆయన తప్పు చేసేదానికి అవకాశం లేదు. కాబట్టి చిన్న సూక్ష్మ క్రిముల దగ్గర నుంచి ఎవరైనా పూర్తి డేటా యముడి దగ్గర ఉండి ఎగ్జాక్ట్ గా ఎవరికి ఎటువంటి దండన ఇవ్వాలో, ఎటువంటి దండన ఇస్తే మన జీవితంలో తాను మెరుగుపడతాడో, సో దాన్ని అంత పక్కగా ఇచ్చే దాంట్లో యముడికి మించిన వాళ్ళు ఇంకెవరు లేవు అనమాట. సో ఆ యముడిని నేను అంటున్నాడు కృష్ణుడు. కాబట్టి ఈ విధంగా అనంతుడు, వరుణుడు, ఆర్యముడు, అలాగే యముడు, సో వీళ్ళు ఈ క్రమంలో వస్తున్నారు అన్నమాట. అలాగే 30వ శ్లోకంలోకి వచ్చాడు. ప్రహ్లాదాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయశ్చాస్మి పక్షిణాం. ప్రహ్లాదాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేజశ్చ పక్షిణాం. ప్రహ్లాదాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ప్రహ్లాదాస్మి దైత్యానాం కాల కలయతామహం మృగానాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. సో భావనలోకి వెళ్తే దైత్య దానవుల్లో నేను భక్త ప్రహ్లాదుడను, అంచే వాటిలో నేను కాలమును, జంతువుల్లో నేను సింహమును, పక్షుల్లో నేను గరుత్మంతుడను. సో దైత్యులు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. మనం దితి అతిథి, సో ఇద్దరు అక్క చెల్లెళ్ళు. సో కశ్యపుడికి సంబంధించినటువంటి భార్యలు. ఇందులో ఎప్పుడు చెప్పుకుంటే మరుతులలో నేను మారిచిని అన్నప్పుడు ఆ మరుతుల గురించి కొన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఇదంతా కూడా. సో దితి అనే ఆమె ముఖ్యంగా ఎక్కువ రాక్షసులకి తల్లి. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు అంతా కూడా ఆమె నుంచి వచ్చారు అనమాట. అదితి అనేవాళ్ళంటే దేవతలు, ఇంద్రుడు ఇదంతా కూడా. కానీ భర్త ఒకటే అనమాట, కశ్యపుడు. ఇక్కడ చూసుకుంటే కనుక దితి అతిథి వీళ్ళిద్దరూ అంటే ఒకే తండ్రికి ఒకే వంశంలోనే వచ్చినారు అనమాట వీళ్ళంతా కూడా. ఎవరు? దేవతలు, రాక్షసులు. సో అక్కడికి వచ్చేసరికి మాత్రం మనం లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం ఏ విధంగా ఇంద్రుడి వల్ల విష్ణువు స్వయంగా హిరణ్యకశిపుడు చంపాడు కాబట్టి, ఇంద్రుడు కారణం కాబట్టి ఇంద్రుడిని ఎలా చంపాలనుకొని ఆమె ఒక వ్రతాన్ని ఆమె పాటించింది, పుంసవాన వ్రతం అది. సో కశ్యపుడు ఏం చేశాడు, ఒక పక్క అతిథి వచ్చేసి అతని భార్య. అంటే ఈమె అనుకునేది ఏంటి, వేరే భార్య అంటే వాళ్ళ అక్క యొక్క కొడుకుని చంపాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఆ కుటుంబం అంతా కూడా గందరగోళం అయిపోతుంది. అది కశ్యపుడికి చాలా ఆందోళన కలిగించింది. సో చంపాలనుకుంది తన సొంత ఒక అక్క కొడుకు. అంటే ఒక విధంగా చెప్పంటే కశ్యపుడికి ఇద్దరు ముఖ్యమే, ఇద్దరు బిడ్డలు అందరూ ఆయనకి ముఖ్యమే. కానీ ఇక్కడ ఒకరు వచ్చి ఇంకొకరి మీద కక్ష సాధించాలనుకుంటున్నాడు. అతను తెలివిగా ఏం చేశాడు, దితికి ఒక వ్రతాన్ని ఇచ్చాడు. ఆ వ్రతం ఎలాంటిది అంటే కంప్లీట్ గా ఆమె పాటించింది అనుకోండి, విష్ణు తృప్తి పడతాడు. విష్ణు తృప్తి పడ్డాడు అని అంటే ఏమైంది, ఆమె మనసులో ఉన్నటువంటి ముఖ్యంగా ఆ ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషం కానీ లేదా క్రోధం కానీ పూర్తిగా కంప్లీట్ గా అది తొలగిపోతుంది అనమాట.
అది ఏం చెప్పాలంటే మార్జనం అంటే క్లీన్ అయిపోతుంది అది. సో అది ఆయన వేసిన ప్లాన్ అనమాట. సో తద్వారా వచ్చేసి లాస్ట్ లో ఇంద్రుడు ఆ ఆమెను క్షమాపణ కోరడం, ఆ తర్వాత ఆ మరుతులందరూ కూడా ఇంద్రుడితో పాటు హ్యాపీగా వెళ్ళిపోవడం జరిగింది. సో దితి వంశం అంతా కూడా వాళ్ళు దైత్యులు, అంటే ఒక విధంగా రాక్షసులు లేదా నాస్తికులు. సో అదితి యొక్క కుమారుంద ఆదిత్యులు, అంటే వాళ్ళు భక్తులు. జనరల్ గా భగవుడి యొక్క ఆదేశాలను పాటిస్తుంటారు. వీళ్ళు భగవుడి యొక్క ఆదేశాలకి విరుద్ధంగా వెళ్తుంటారు రాక్షసులు. అయితే ఆ రాక్షసుల్లో ముఖ్యంగా అతి అంటే భక్తుడిగా బయటకు వచ్చిన వాడు, ఎవరు? ప్రహ్లాదుడు. రాక్షసుల్లో భక్తుడానికి అవకాశమే లేదు. ఇంకా రాక్షస వాతావరణం కానీ, రాక్షస పెంపకంలో కానీ, లేదా రాక్షస గుణాలు కానీ, ఇవి అణువున ఎక్కిన వ్యక్తిలో అతను మళ్ళీ సాధారణ వ్యక్తి అవడానికి చాలా చాలా తక్కువ అవకాశాలు సాధారణ వ్యక్తి అవడానికి. కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం మన ప్రహ్లాదుడికి వచ్చేసరికి మాత్రం రాక్షసుల్లో అతను అసాధారణ భక్తుడయ్యాడు, శుద్ధ భక్తుడయ్యాడు. అంటే అటువంటి రాక్షస జాతిలో ఉన్నవాడు ఒకడు శుద్ధ భక్తుడు అయ్యాడు అంటే అది కృష్ణుడి యొక్క అనుగ్రహం లేకుండా జరగదు. అందుకే ఇక్కడ కృష్ణుడి యొక్క ప్రాతినిధ్యం ఉంది అన్నమాట. దైత్యుల్లో ప్రహ్లాదుడు నాయకుడు అయ్యాడు. నాయకుడు అంటే మామూలుగా హిరణ్యాక్షుడు కూడా నాయకుడే, హిరణ్యకశుడు కూడా నాయకుడే. కానీ ఈ నాయకుడు ఎటువంటి నాయకుడు అంటే కృష్ణ భక్తిని ప్రచారం చేశాడు ఇది. కాబట్టి చాలా మంది మారినా కూడా ప్రహ్లాదుడు అంతటి స్థాయిలోకి ఎవరు వెళ్ళలేకపోయారు. కానీ ప్రహ్లాడు ఆ స్థితిలోకి వెళ్ళగలిగాడు అని అంటే అది కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉండాలి. వాటి నిజంగా మనం ఈరోజు మనం మారాలి అనుకున్నా, లేదా మనం ఉన్నతమైనటువంటి శక్తులు మనం పొందాలన్నా సరే, లేదా మన పిల్లలు మారాలన్నా సరే, మనం భగవంతుడు నామాన్ని జోడించకపోతే, వాళ్ళకి కృష్ణ కథ చెప్పకపోతే, కృష్ణ సేవలో మనం ఉంచకపోతే గుణాలు మారేదానికి అవకాశమే లేదన్నమాట. అవకాశమే లేదు. సత్వగుణం మనల్ని ఒక స్థాయి వరకే మనల్ని ఆ కొంచెం ప్రశాంతత మనకి ఇవ్వగలుగుతుంది, ఆనందం ఇవ్వగలుగుతుంది. కానీ అది కూడా ఒక బంధకమే. సో వీటిని మనం దాటి బయటికి రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా మనం భగవంతుడిని దైవీహేష గుణమయి మమ మాయా దురత్య మామేవయే ప్రపంచంతే మాయా మేతాంతరంతే. ఈ గుణాలు దాటడం అంత సామాన్యమైన విషయం కాదు. కానీ అది జరగాలి అంటే మాత్రం సరెండర్ అవ్వాల్సింది. కృష్ణుడికి సరెండర్ అయితే దాన్ని దాటడం చాలా ఈజీ. సో ఎప్పుడైతే నారదుల వారి యొక్క మాటలు లేదా శబ్దం ప్రహ్లాదుడి యొక్క చెవులకు వెళ్ళాయో ఆటోమేటిక్ గా ఇవన్నీ కరిగిపోయాయి అన్నమాట. ఇంకా రాక్షస బీజం మొత్తం పోపటి వేళ్లతో సహా బయటకు వచ్చేసింది. ఆ బీజం అంతా రాక్షస రక్తం నరాల్లో ఇంకిపోయినప్పుడు ఆ వాతావరణం దాన్ని పోకటి వెళ్తుంది. అంటే మళ్ళీ రాక్షసుడు అయ్యేదానికి ఆయనకి అవకాశం కూడా రాలి. మరి జనరల్ గా ఇప్పుడు మనం ఒకప్పుడు మన అలవాట్లు ఒక విధంగా ఉన్నాయి, భక్తిలోకి వచ్చాము. భక్తిలోకి వచ్చినప్పుడు అలవాట్లు కొన్ని మార్చుకుంటాం. కానీ మళ్ళీ ఎప్పుడైనా సరే మనం భక్తిని పక్కన పెట్టామంటే మళ్ళీ రివర్స్ అవడానికి చాలా అవకాశం ఉంది. మళ్ళీ మనం పాత అలవాట్లకి వెళ్ళేదానికి 100% గ్యారంటీ ఉంది. ఎప్పుడు మన నామజపం వదిలేస్తే, లేదా కృష్ణుడు సేవ వదిలేసామనుకోండి, ఆటోమేటిక్ గా మళ్ళీ పాత ప్రవృత్తులకు మనం వెళ్ళిపోతాం అన్నమాట. కానీ ఇక్కడ మనం గమనిస్తే ప్రహ్లాదుడు చిన్నప్పుడు పడినటువంటి ఏదైతే బీజం ఉందో కేవలం కృష్ణ కథ ద్వారా మళ్ళీ ప్రహ్లాదుడు రాక్షసుడు అయ్యేదానికి అవకాశమే రాలేదు. అంటే నారదుల వారి ఎంత శుద్ధ భక్తులు ఆలోచించుకోవచ్చు. ఆయన ఇచ్చేటువంటి ప్రతి వాక్యం ప్రహ్లాదుడి యొక్క జీవితాన్ని ఎలా మార్చిందో మనం చూడవచ్చు. కాబట్టి అలాంటి దైత్యుల యొక్క నాయకుడు ఎవరు? ప్రహ్లాదుడు. ఆ ప్రహ్లాదు యొక్క ప్రాతినిధ్యం ఎవరు? కృష్ణుడు. నియంత్రించే వాటిలో నేను కాలాన్ని అంటున్నాను. అంటే కాలానికి అందరూ దాసోహం అయిపోవాల్సింది. కాలం అన్నిటిని నియంత్రించేస్తుంది. మన మన యొక్క భవిష్యత్తుని నియంత్రిస్తుంది, మన ఆలోచనలను నియంత్రిస్తుంది, మన యొక్క ఊహలు, మన వ్యూహాలు ఏమైనా రచించండి. సో కాలం అన్నిటినీ మార్చేస్తుంది.
మనం ఎంతో కష్టపడి పెద్ద 3 అంతస్తుల బిల్డింగ్ కట్టామా, నెక్స్ట్ కాలంలో ఎవడో దీన్ని పగలగొట్టేసి దీన్ని ఏం చేసాడో మనకే తెలియదు. ఎందుకంటే కాలంలో అన్నీ మారిపోతుంటాయి అన్నమాట. మారి తీరాల్సిందే. కాబట్టి మనయన్నీ నియంత్రించబడతాయి. మనం ఏం చేసినా సరే ఈ భౌతిక ప్రపంచంలో ఈ కాలం కాలం మెయిన్‌గా అక్కడ శాసిస్తుంది. ఇక్కడ కాలంలో అన్నీ కొట్టుకోబోతాయి. ఏది ఉండదన్నమాట. సో, కాల కాలము కాలం మన మీద బలమైన ప్రభావం ఉందండి ముఖ్యంగా. కాబట్టి నియంత్రించే వాటిల్లో నేను కాలాన్ని అంటాను. అలాగే జంతువులను నేను సింహాన్ని. ధైర్యం. సో, సింహం సింహానికి ఉన్నంత ధైర్యం ఇంకా ఏ జంతువులకి ఉండదన్నమాట. సో, ధైర్యం అనే పాయింట్ వచ్చిందంటే ముఖ్యంగా జంతువుల్లో ఆ ధైర్యం సింహం ఎలా వచ్చింది? అది నా యొక్క ప్రాతినిధ్యం. అలాగే పక్షులను నేను విష్ణువు, విష్ణు వాహనం, గరుడ. మనకు తెలిసిందే గరుడ వారి యొక్క శక్తి సామర్థ్యం మనకు బాగా తెలుసు. సో ముఖ్యంగా గరుడుల వారు ఏం చేశారు? రాక్షసుల నుండి అమృతాన్ని అపహరించాడు. సో ఫస్ట్ రాంగానే అమృతం ఫస్ట్ ఎవరు దొరికింది? రాక్షసులు దొరికింది. కానీ రాక్షసులు దొరికితే వాళ్ళు కానీ తాగారు అని అంటే ఇంకా వాళ్ళని ఎదుర్కొనే అవకాశం, వాళ్ళని ఢీకొట్టే అవకాశం ఎవరికి ఉండదు అన్నమాట. కానీ ఇమ్మీడియట్ గా గరుడుల వారు ఏం చేశారు? వెళ్ళి ఇమ్మీడియట్ గా అమృతాన్ని వాళ్ళగా లాగేసి సో మోహినికి అందించేశారు. సో మోహిని అవతారం ఎవరు? సో ఇంకా సాక్షాత్ కృష్ణుడు. సో దానికి కారణంగా విష్ణు ఎంతో సంతోషపడ్డాడు అన్నమాట. ఓకే. వాళ్ళకి దక్కనీయకుండా నువ్వు ఇమ్మీడియేట్ గా నువ్వు అలర్ట్ అయ్యి ఆ అమృతాన్ని తీసుకొనొచ్చి చేసావు కాబట్టి వరం కోరుకోమన్నాడు. సరే నీ ఇష్టం నువ్వు ఏ వరం కోరుకుంటావు. ఎందుకంటే చాలా చాలా ముఖ్యమైనటువంటి సన్నివేశం జరుగుతుంది అక్కడ. తారుమారు అయిపోవచ్చు. రాక్షసులు పూర్తిగా ఆధిపత్యం చెలాయించొచ్చు. ఒకవేళ వాళ్ళు గాని అమృతం గాని తాగి గాని ఉంటే. కాబట్టి మనం చూస్తే గనుక ఇక్కడ చాకచక్యంగా అమృతాన్ని తీసుకొని కృష్ణుడికి ఇచ్చాడు. సో ఒకసారి కోరుకోమనగా ఏం వరం కావాలో కోరుకోమనగా అతను ఫస్ట్ అడిగింది నేను నీ వాహనం అవ్వాలనుకుంటున్నాడు. తద్వారా అతను అమృత్యమైన స్థితి అంటే చావు లేని స్థితి, మరణం లేని స్థితిని పొందాడు అనమాట. సో ఆ మరణ స్థితిని లేకుండా అతను ఆ వరం కోరుకున్నాడు. కాబట్టి కృష్ణుడు ఆ వరాన్ని అందించాడు. అంటే చూడండి గరుడుల వారు కూడా ఎంత తెలివైన వాళ్ళు అంటే మనం కృష్ణ సంబంధంలోకి ఏ విధంగా రావాలి, కృష్ణుడిని నిరంతరంగా తరుచుకునేలాగా మనం ఎటువంటి వ్యూహాలు వేయాలి. ఎందుకంటే కృష్ణుడితో ఉన్నాము అంటే లేదా కృష్ణుడి సంబంధంలో ఉన్నాము అని అంటే వాళ్ళు మృత్యు సమయంలో పడేటువంటి ఆందోళన, భయము, ఆ భీతి ఏది ఉండదన్నమాట. అదే విధంగా వాళ్ళు మరణం రాకముందరే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ స్థితి చాలా ఆనందకరంగా ఉంటుంది. వాళ్ళ మీద ఎటువంటి ముసలితనం గాని, రోగం గాని ఏమి వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం లేదు అసలు. దాన్ని అమృత స్థితి అంటారు. అమృత్యు. కాబట్టి ఈయన ఏం కోరుకున్నాడు? ఆయన చాలా కోరుకో ఉండొచ్చు. వరాలను ఏదైనా కోరుకున్నప్పుడు ఏదైనా కోరుకో ఉండొచ్చు. కానీ గరుడు చాలా తెలివిగా కృష్ణుడి యొక్క వాహనం లాగా నిత్యం కృష్ణుడితో ఉన్నాము అంటే ఇంకా మనకి ఎటువంటి ఇది ఉండదండి. సో ఈ మధ్య చాలా ఒక సందర్భంలో కూడా మనం కలిసి ఈ ఉదాహరణ చెప్పుకున్నాము. సో ఒక ఊర్లో ఒక రాజుకి ఆ తన పుట్టినరోజు వచ్చిందనమాట. ఆ పుట్టినరోజు వచ్చినప్పుడు అందరిని అడిగాడు. వచ్చి మీకు ఏం కావాలో మీరు కోరుకోండి. అన్ని మీకు నేను అందిస్తాను. మీకు కావాల్సిన మీ కోరికలు నేను తీరుస్తాను. ఎందుకంటే రేపు నా పుట్టినరోజు అంటాడు. ఊరు వాళ్ళంతా దండోరేస్తారు. సో అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారు? నాకు అది కావాలి, ఇది కావాలి, మాకు రోడ్డు కావాలి, మాకు పొలం కావాలి, మాకు ఇల్లు కావాలి అని రకరకాలుగా కోరుకుంటారు.
కానీ ఒక వ్యక్తి మాత్రం పోయి రాజుని అడుగుతాడు. రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు అడుగుతాడు, నీకేం కావాలి చెప్పు ఏమంటాడు. నాకేం వద్దు, నాకేం అవసరం లేదు. లేదు లేదు, నేనే స్వయంగా నేను అడుగుతున్నాను కదా, చెప్పు నీకేం కావాలి చెప్పు. నాకు నిజంగా నాకేం లేదు, నాకు అవసరం లేదు, నేను చాలా తృప్తిగానే ఉన్నాను అంటాడు. పక్కన వాళ్ళందరూ కూడా లేదా, అంతటి రాజే వచ్చి నేను అడగమంటుంటే నువ్వు దయచేసి నువ్వు ఏదో ఒకటి తీసుకో, అడుగు, మళ్ళీ మళ్ళీ అవకాశం వస్తుంది రాలేదు. నాకేం అవసరం లేదు, నువ్వు నా స్నేహితుడిగా ఉంటే చాలు అట్లా అనమాట. అంతే. ఆ అంటాడు. సరే రాజు ఒప్పుకుంటాడు అనమాట. సరే అట్లా నువ్వు కోరుకున్నావు కాబట్టి నేను స్నేహితుడిగా ఉంటాను అంటాడు. ఎప్పుడైతే ఇతను ఆ విషయం చెప్పిన తర్వాత ఊర్లోకి వెళ్ళిన తర్వాత అందరూ ఇతను పిచ్చోళ్ళలాగా చూస్తారు. ఏమని, రాజు ఉండి ఏం కావాలో కోరుకోవడం, నువ్వు తెలివి తక్కువ వాడుగా పోయి మరి రాజుని నువ్వు స్నేహితుడిగా ఉండమని కోరికడిగావు. చూడు ఏమేమి వస్తువులు తెచ్చుకున్నాము, ఏమేమి కోరుకున్నాము, ఎంత సంపద మేము పెంచుకున్నాము, ఒకటి తెలివి తక్కువ వాడు ఉన్నావు నేను వాళ్ళందరూ అంటారు. కానీ వాస్తవానికి నేను అడిగినటువంటి కోరిక ఏదైతే ఉందో, ఏది రాజుకి స్నేహితుడిగా ఉండాలనేది, అది అత్యంత తెలివైంది అనమాట. ఎందుకనంటే ఒకసారి రాజు ఒక సామాన్య వ్యక్తిని స్నేహితుడిగా భావించాడు అంటే రాజు ఎంత చేయొచ్చు, ఎప్పుడు దాకా చేసుకుంటా ఉండొచ్చు. సో ఇప్పుడు రాజు అరే నా స్నేహితుడికి సరిగ్గా ఇల్లు కూడా లేదా, సరే పోయి ఇల్లు కట్టేసి, నా స్నేహితుడికి సరిగ్గా వాహనం లేదా, సరే వాహనం ఇప్పించండి, నా స్నేహితుడి యొక్క పిల్లలు వాళ్ళ వాళ్ళ స్థితిగతులను వాళ్ళ పెళ్లి చేయాలని, సో నా స్నేహితుడు కాబట్టి అది అంగరంగ వైభవంగా జరగాలి. అంటే ఇక్కడ తెలివితనం ఏంటి అని అంటే కృష్ణుడికి దగ్గర అవ్వడానికి ఏమి అవసరం అవుతాయో దాన్ని మనం కోరుకోవడం. ఇక్కడ గరుడు వారు అదే చేసింది. నీకు వాహనం ఉండాలా, అమృత స్థితి నేను ఉండాలి, అమృత స్థితి ఎందుకు కావాలి నాకు, నిరంతరం నేను నీకు సేవ చేసుకోవడానికి. సో ఆ విధంగా గరుడుల వారు ఉండేటువంటి ఆ సామర్థ్యం అయితే ఉందో అది మళ్ళీ కృష్ణుడి యొక్క విభూతి అది. అలాగే నెక్స్ట్ శ్లోకం 31. పవన పవతామస్మి రామశస్త్రాభృతామహం జశానాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. పవన పవతామస్మి రామ శస్త్రాభృతామహం జశానాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. పవన పవతామస్మి రామ శస్త్రాభృతామహం జశానాం మకరశ్చాస్మి స్రోతసామస్మి జాహ్నవి. సో భావంలోకి వెళ్తే పవిత్రం చేసే వాటిలో నేను గాలిని, శస్త్రధారుల్లో నేను రాముడిని, చేపలలో నేను స్వరచేపను, ప్రవహించే నదుల్లో నేను గంగా నదిని. సో పవిత్రం చేసే వాటిలో నేను గాలిని. సో భాషలోకి వెళ్తే పవిత్రము మరియు వేగవంతమైనటువంటి కథల్లో వాయువును. సో వాస్తవానికి కొంచెం చెప్పాలంటే పంచభూతాల్లో ఆ 5 పంచభూతాల్లో 5 భూతాల్లో అన్ని పవిత్రం చేసేటివి ఒక విధంగా చెప్పాలంటే, ఉదాహరణకి సూర్యుడు ఉన్నాడు అనుకోండి, సూర్యుడు కూడా పవిత్రం చేస్తాడు. సో నిన్న భాగవతం క్లాసులో భగవద్గీత శీర్షిక 18 రోజులు 18 అధ్యాయాల్లో పరిచయ కార్యక్రమాల్లో సూర్యుడు ఎలాగైతే అన్నిటినీ పవిత్రం చేస్తాడో భగవద్గీత కూడా అందరినీ పవిత్రం చేయగలదు. సూర్యుడు అందరి మీద, అంటే మూత్ర స్థలం మీద, మూత్రం పోసే స్థలం మీద కావచ్చు, లేదా నీళ్ళుండే స్థలంలో కావచ్చు, 2 దగ్గరలో సూర్యుడి యొక్క వెలుగు లేదా కిరణాలు 2 మీద పడతాయి. ఆ తర్వాత 2 ఏమవుతాయి, 2 ఆవిరైపోతాయి. ఆవిరైన తర్వాత చూసుకుంటే 2 నేల, అక్కడ ఒక నేలంతా కూడా పూర్తిగా ఎటువంటి చెమ్మ లేకుండా పూర్తిగా డ్రై అయిపోయింది, అక్కడ ఆరిపోయి ఉంది అక్కడంతా కూడా.
అయితే ఇప్పుడు పాయింట్ ఏంటంటే నీళ్లు ఆవిరైపోయినాయి, ఇక్కడ మూత్రం కూడా ఆవిరైపోయి ఉంది. కానీ మూత్రం ఆవిరైపోయి ఉంటే మరి ఆ దుర్గంధం కావచ్చు లేదా ఆ పదార్థాలు కావచ్చు ఎక్కడ పోయి అంటుకున్నాయి? సూర్యుడు పోయి అంటుకున్నాయా? ఏం అంటుకోలే. మొత్తం ఆ స్థలాన్ని మొత్తం క్లీన్ గా పవిత్రం చేసింది. సూర్యుడు కూడా ఎటువంటి మురికి గాని లేదా ఎటువంటి దుర్గంధం గాని ఏది అంటుకోలేదు. ఎందుకు ఈ మాట అంటున్నామంటే మనం ఇంట్లో ఎక్కడైనా ఒక కింద ఏదో పదార్థాలు పడిపోయాయి అనుకోండి, మనం గుడ్డ తీసుకొచ్చి క్లీన్ చేస్తాం. వాస్తవానికి కింద క్లీన్ అయిపోతుంది, కానీ మురికి వచ్చేసి మనం వాడే గుడ్డకి అంటుకునేస్తుంది. అంటే ఆడ మురికి కనబడుతుంది. కానీ అదే విధంగా చూస్తే కనుక ఇక్కడ సూర్యుడి మీద ఎటువంటి ఇక్కడ ఎంతో చెత్త చెదారం చేరుతా ఉంది. అన్నిటినీ కూడా సూర్యుడు నిత్యం ఉదయం నుంచి సాయంత్రం దాకా వాటి కిరణాలతో మొత్తం పవిత్రం చేస్తున్నాడు. కానీ ఆ మురికి ఆడ మనం గుడ్డకు అంటుకున్నట్టుగా సూర్యుడికి అంటుకోవట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే మొత్తాన్ని కూడా పవిత్రం చేసేస్తుంది. సేమ్ భగవద్గీత కూడా అంతే, అందరి మీద ప్రభావం చూపిస్తుంది. పాపాత్ముడు కూడా వాళ్ళలో ఉన్న పాపాలని కూడా పూర్తి ఆ మురికిని మొత్తం తీసేయగలదు. అదే కానీ ఆ మురికి భగవద్గీతకు అంటుకోదు. సో ఆ డిస్కషన్ ఎందుకు వచ్చింది అంటే చాలా మంది అంటారు, నేను పాపాత్ముడిని, నేను స్నానం చేయలేదు, నేను మాంసం తిన్నాను, నేను భగవద్గీత పట్టుకోవచ్చు సార్, నేను తాకొచ్చా, నేను తాకితే అది అపవిత్రం అయిపోద్దేమో, ఇటువంటి అజ్ఞానంతో చేసేటువంటి మాటలు విన్నప్పుడు దానికి సమాధానం ఇక్కడ మనం సూర్యుడు గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఈ పంచభూతాల్లో ఆకాశం, నీరు, నిప్పు, గాలి, వీటన్నిటిలో ఇవన్నీ కూడా పవిత్రం చేస్తాయి. నీళ్లు ఉన్నాయనుకోండి, మురికిని మొత్తం అది తనతో పాటు దాన్ని తీసుకెళ్ళిపోతుంది ప్రదేశం. కానీ వీటన్నిటిల కంటే కూడా వాయువు చాలా పవిత్రమైంది. ఎందుకు అని అంటే శబ్దాన్ని వాయువు తీసుకెళ్తుంది. అండ్ ముఖ్యంగా ఎప్పుడైతే మనం వేద శబ్దాలను పలుకుతామో, హరే కృష్ణ మంత్రం పలుకుతామో, ఆ శబ్దాన్ని ఇంకో వ్యక్తి దాకా తీసుకెళ్లేది ఏంటి? వాయువు తీసుకెళ్తుంది. వాయువు తీసుకొని వెళ్ళి అక్కడ తన ఆత్మని కూడా పవిత్రం చేస్తుంది. మిగతావన్నీ భౌతికంగా లేదా కొంతవరకు సూక్ష్మంగా వెళ్ళి కొంతవరకు పవిత్రం చేయగలుగుతాయేమో కానీ ఈ కామ క్రోధ మదమత్సరైనటువంటి ఈ పొరలన్నీ దాటి ఈ ఆధ్యాత్మిక శబ్దం ఏదైతే ఉందో లేదా దివ్యమైనటువంటి శబ్దం ఏదైతే ఉందో, అది ఓంకారం కావచ్చు, గాయత్రి మంత్రం కావచ్చు, లేదా హరే కృష్ణ మంత్రం కావచ్చు, లేదా వేద శబ్దాలు ఏదైనా సరే, అవి తీసుకెళ్లే మాధ్యమం ఏంటి? గాలి. గాలి తీసుకెళ్తుంది కాబట్టి గాలి ఆ శబ్దాన్ని మోసుకొని వెళ్ళి ఆ వ్యక్తికి చేరుస్తుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి చేస్తుందో తనలో అది వినిన తర్వాత తన హృదయాన్ని క్లీన్ చేసి ఆత్మని ఏదో ఒక రోజు సాక్షాత్కారం పొంది తాను ఈ జన్మముక్తి జరావధిగా తను బయటపడేదానికి అవకాశం ఉంది. కాబట్టి పవిత్రాలు చేసే వాటిలో నీళ్లు కావచ్చు, లేకపోతే నిప్పు కావచ్చు, నిప్పు కూడా పవిత్రం చేస్తుంది. ఆ ప్రదేశాన్ని పవిత్రం చేయగలుగుతుంది నిప్పు యజ్ఞం చేసినప్పుడు. సరే, ఆ విధంగా మనం చూస్తే కనుక అన్నిటికంటే కూడా వాయువు ఉంటుంది. వాయువు దివ్య శబ్దాన్ని తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక మనిషిని భౌతిక స్థితి నుంచి దాన్ని ఆధ్యాత్మిక స్థితికి తీసుకెళ్ళగలుగుతున్నారు. కాబట్టి పవిత్రం చేసే వాటిల్లో నేను వాయువుని అంటున్నాడు కృష్ణుడు. అలాగే శస్త్రధారుల్లో పరశురాముడిని. ఇక్కడ రామ అంటే లీలా అవతారమైనటువంటి కృష్ణుడి యొక్క అవతారం అయినటువంటి ఆ రామ అవతారం గారు. ఇక్కడ పరశురాముడు శక్తి ఆవేశ అవతారం. పరశురాముడు మామూలుగా విష్ణు అవతారం కాదనమాట, ఇది కూడా జీవతత్వం. పరశురాముడు జీవతత్వం అంటే జీవతత్వానికి భగవంతుడు శక్తిని నింపాడు అనమాట. కాబట్టి అతను అసాధారణమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. జీవశక్తి భగవంతుడి యొక్క విభూతిగా పనిచేయగలం. కానీ రాముడు అవతారం కాబట్టి అంటే సాక్షాత్తు కృష్ణుడే తను ఒక పరిస్థితికి లేదా ఒక ధర్మాన్ని కోసం తాను రాముడుగా తాను వేషం వేశాడు. అలా పరిగణించాలి అక్కడ రాముడు. కాబట్టి
కృష్ణుడు విభూతిగా ఉన్నాడు. కృష్ణుడే కృష్ణుడికి విభూతిగా ఉండలేడు. కానీ ఒక జీవశక్తి కృష్ణుడికి విభూతిగా పనిచేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఇక్కడ మాట్లాడింది అక్కడ రామ అనే శబ్దం వచ్చింది మాత్రం పరశురాముడు. ఎందుకు శస్త్రధారులు అంటే తాను శస్త్రం పట్టాడు అని అంటే మనం చూసాం ఆయన యొక్క 21 తరాలు రాక్షసు క్షత్రియులను చంపుకుంటూ వచ్చాడు అన్నమాట. సో తను జరిగినటువంటి ఒక అన్యాయం తల్లి విషయంలో. సో కాబట్టి తను అనుకున్నాడు ఉన్న క్షత్రియులందరూ చంపేయాలి అనుకున్నాడు. తనకి ఎదురు లేరనమాట ఎవరు కూడా. ఎదురు తగలేకపోయారు అతను. అంటే ఆయుధం వాడడంలో కానీ ఉపయోగించడంలో పరశురాముడికి మించి ఎవరు కూడా లేరన్నమాట, ఉండరు. సో కాబట్టి ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ ఆయన యొక్క భాషలో చూస్తే కనుక పరశురాముడు అనేటువంటి ఇది ఆయన పెట్టడం. ఎందుకంటే జీవశక్తి మాత్రమే విభూతిగా పనిచేయగలుగుతుంది. కృష్ణుడి యొక్క విభూతిని కృష్ణుడి శక్తిగా ఉపయోగించబడుతుంది. కాబట్టి పరశురాముడు. కాబట్టి దీని గురించి ఆయన కొన్ని సాక్ష్యాలు కూడా ఇచ్చాడు అనమాట. సో భాగవతామృతంలో కూడా చెప్పబడింది అనమాట. ఇట్లా పద్మ పురాణంలో పరశురాముడిని శక్తావేశం కింద పరిగణించబడింది అని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తుంది. ఎందుకంటే పద్మ పురాణంలో మెన్షన్ చేశారన్నమాట. పరశురాముడు అనే ఆయన ఈయన శక్తావేశ అవతారము, ఈయన విష్ణు అవతారం కాదు అని. సో భగవాన్ యొక్క జ్ఞానశక్తి లేదా ఇతర శక్తులు ఒక జీవుడు నింపబడినప్పుడు లేదా నిండినప్పుడు అతని శక్తాభ్యాసం అని అంటారు. ఇది కూడా లఘు భాగవతామృతం గురించి ఉందన్నమాట. అంటే శక్తాభ్యాసం అంటే ఎవరు అని అంటే, లేదా ఆయన యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే భగవంతుడి యొక్క శక్తిని నింపుకోవాలని అతను. జ్ఞానశక్తి లేదా ఇతర శక్తులు ఏదంటే భగవంతుడు స్వయంగా వచ్చి ఆ గుణం ఆయన నింపాడు అన్నమాట. అటు శక్తాభ్యాసం అవుతారంటే మనం కూడా భాగవతంలో మనం చెప్పుకున్నాం. అర్జునుడు స్వయంగా అదే గాంధీవంలో అదే రథం, అతను అదే సామర్థ్యంలో ఉన్నాడు. ఆయన ఏవైతే యుద్ధరంగంలో అందరినీ చంపగలిగాడు. కానీ తర్వాత కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత సాధారణటువంటి నలుగురు గొర్రెలు లేదా ఆవులు మేపుకునే వాళ్ళతో అర్జునుడు ఓడిపోతాడు. అప్పుడు అర్థమైంది అనమాట అర్జునుడికి, వాస్తవానికి నేను ఇప్పుడు దాకా ఆసక్తులన్నీ కూడా అది నేను స్వయంగా నేను కష్టపడి నేను పెంపొందించుకున్నానేమో ఆ శక్తులన్నీ అనుకొని ఎంతో కొంత తన క్రెడిట్ తీసుకుంటున్నాడు. కానీ ఇప్పుడు పూర్తిగా అర్థమైపోయింది. కృష్ణుడు వెళ్ళిపోయాడు కాబట్టి ఇప్పుడు నాకు ఇంకా అవసరం లేదు కాబట్టి ఆ శక్తులను ఆయన తీసుకెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు అర్జునుడు కూడా ఒకవేళ తనకు పేరు వచ్చింది మహాభారతంలో ఎవరు వల్ల గెలిచారు పాండవులు అంటే చాలా మంది అర్జునుడు అంటాడు. అర్జునుడు ఆ స్థితిలో పోరాడడానికి అయినా కారణం ఎవరు? కృష్ణుడు. సో ఒక విధంగా అర్జునుడిలో కొంచెం అసాధారణ కొన్ని శక్తులు ఉన్నాయి. సో భగవంతుడు ఇచ్చాడు. అలాగే ఇక్కడ కూడా అంతే అనమాట. సో లఘు భావతామృతం అని చెప్పబడింది. శక్తివేశ అవతారం అంటే భగవుడి యొక్క జ్ఞానశక్తి లేదా ఇతర శక్తులు వాళ్ళు నిండినప్పుడు వాళ్ళని శక్తివేశం అవుతారు అంటారు. అలాగే చేపలు నేను మకరాన్ని అంటాను. యాక్చువల్ చెప్పాలంటే మకరము స్వరచేప రెండు ఒకటి కాదు. మకరం అనేది ఎలా ఉంటదంటే దాని కొళ్ళు క్రొకడైల్ అంటారు కదా, దాన్ని ఏమంటారు తెలుగులో, ముసలి. కొళ్ళు ముసలిలాగా ఉంటుంది అనమాట. తోక డాల్ఫిన్ కదా, దాని తోకలాగా ఉంటుంది. అంటే 4-5 జీవులు, ముఖ్యంగా నీళ్ళలో పాకేటివి జీవులు, వాటి యొక్క భాగాలను కానీ మనం తయారు చేస్తే దాన్ని మకరం అంటారు. స్వరచేప అనేది షార్క్ అంటారు అనమాట. అది మనకు తెలిసిందే, చాలా పెద్దది అది. కానీ జనరల్ గా మనకి అది ఆ మకరాన్ని ఏ పేరుతో పిలుస్తారు అనే దానికి ఇక్కడ అవకాశం లేదు. అంటే అందుకే ఎందుకంటే అలాంటి ఇది చాలా రేర్ గా ఉంటుంది అనమాట. మకరాన్ని చూడడము, మకరం నీళ్ళలో మనకి కనిపించడం అనేది చాలా దుర్లభమైంది, చాలా చాలా రేర్ అనమాట. ఈజీ కనబడదు. కానీ స్వరచేపలు మనకి చాలా ఈజీ కనపడుతుంటాయి, షార్క్స్. అది ఇక్కడ కంపేర్ చేయడానికి ఇంకా వేరే అవకాశం లేదు కాబట్టి మకరానికి స్వరచేపకి ఈ రెండు ఒకటే అని చెప్పేస్తారు. ఎలాగైతే శ్యామసుందర రూపం కాదు, నలుపు కాదు, ఇటు నీలం కాదు. అది ప్రత్యేకమైనటువంటి దివ్యమైనటువంటి ఒక రంగు అది.
అలా ఇక్కడ కూడా అంతే. మకరం అనేది ఇంకో స్పెషాలిటీ ఏంటంటే సొరచేప నీళ్ళలో మాత్రమే ఉండగలదు. కానీ ఈ మకరం అనేది నీళ్ళలో ఉండగలుగుతది. అలాగే నేల మీద కూడా ఉండగలుగుతుంది. అయితే ఉండే దాంట్లో ఇది చాలా పవర్‌ఫుల్ అన్నమాట. సో, శక్తివంతమైనది. అది ఎలా వచ్చింది? నా వల్ల వచ్చిందని కృష్ణుడు. అలాగే మకరం అంటే మీరు చూస్తే కృష్ణుడు కూడా ఆయన వేసుకున్న లోలాకులు కూడా మకరం ఆకారంలో ఉంటాయంట. అలాగే మకర సంక్రాంతి అంటారు. అంటే చాలా సందర్భాల్లో మనం ఈ పదం వాడుతున్నాం. మకర అంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. అలాగే రాశి, మకర రాశి అంటాం. అంటే వాటికి ఆ ప్రాముఖ్యత వచ్చింది అంటే అది కృష్ణుడి యొక్క ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నాడు. అలాగే నదుల్లో నేను గంగని అంటాడు. సో, ఇది స్తోత్రం అంటే పారే దాంట్లో. అంటే గంగ పారేటువంటి స్పీడ్ ఏదైతే ఉందో, అది పారే అంత ఇదిలో ఏ నది కూడా అంత స్పీడ్‌గా పారదంట. దాంట్లో నేను జాహ్నవి అంటే నేను గంగని అంటాం. అందువల్ల మనం చూస్తే గనక భగవంతుడు తన యొక్క విభూతుల్ని అనేక ప్రకారాలుగా మనకి వివరించుకుంటూ వస్తున్నాడు. అఫ్‌కోర్స్ ఇయన్నీ గూడా భగవద్గీతలోని 700 శ్లోకాల్లో 10, 15 శ్లోకాల్లో ఆయన వివరిస్తున్నాడు. ఇన్ వీటిని మనం గుర్తుపెట్టుకొని వీటి వెనకాలనటువంటి ఉద్దేశ్యం ఏంటి? ఉద్దేశ్యం ఏంటి? భగవంతుడిని నిత్యం మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా స్మరించుకోవాలంటే కేవలం మనం గుడికొచ్చినప్పుడు, కేవలం మనం శ్రవణం చేసినప్పుడు, లేదా ఒక జపం అప్పుడే మనం కృష్ణుడిని గుర్తుపెట్టుకోవడం కాదు. మన నిత్య జీవితంలో కూడా ఈ విభూతుల్ని మనం అనేక పరిస్థితుల్లో చూడొచ్చు మనం. అనేక వ్యక్తులు చూడొచ్చు. అనేక వస్తువులను మనం చూడొచ్చు. చూసినప్పుడు మనకి దాన్ని చూసి మనం ముగ్ధులైపోకూడదు. దాని వెనకాల మనకు కృతజ్ఞత రావాలి. ఓహ్! కృష్ణుడు దీంట్లో ఈ శక్తి నింపడంతో వీళ్ళకి ఇంత అద్భుతమైనటువంటి వీళ్ళు ఈ కార్యాలు చేయగలుగుతున్నారు. కాబట్టి భగవంతుడు ఎంత గొప్పవాడు. భగవంతుడు మనం కీర్తించాలి మనం అక్కడ. అంతేగాని వీటిని చూసి వీటి మాయలో పడి నేనెప్పుడు అయి పొందాలి, నేనెప్పుడు ఇయి అనుభవించాలి, వీటిని వీటిని నేను ఎప్పుడు దక్కించుకోవాలి నేను అని ఆలోచనలోకి వెళ్ళకూడదన్నమాట. అందుకని వీటన్నిటికి ప్రొపరైటర్ ఉన్నాడు అనే పాయింట్ చెప్తున్నాడు ఇక్కడ మన కృష్ణుడు. వీటన్నిటికి యజమాని ఎవరు? కృష్ణుడు. బట్ వీటన్నిటికి యజమాని ఉన్నాడు కాబట్టి, ఆ యజమాని ఒకవేళ మనకి ఇచ్చుంటే దాని యజమాని యొక్క అవసరాల కోసం మనం వాడాలి వాటిని. అంతేగాని నాకు దక్కింది కాబట్టి అది నా తెలివితేటలు నేను సంపాదించాను. నా శక్తి సామర్థ్యం నేను సంపాదించాను. అది ఎందుకు సంపాదించాను? నేను అనుభవించడానికి నేను సంపాదించాను అని ఈ ధోరణి పక్కకెళ్ళాలి. ఎందుకంటే ఆ ధోరణిలో మనం ఉన్నాము అనంటే మళ్ళీ మనం బంధకంలో మళ్ళీ ఇరుక్కుంటాం గనక. మళ్ళీ మనం కర్మల్లో పోయి మళ్ళీ మనం ఇరుక్కుంటాం గనక. అలా కాకుండా కృష్ణుడు ఎప్పుడైతే లేదు వాటన్నిటికి నేను ప్రొపరైటర్‌ని. నేను వాటికి ఆ శక్తిని నేను ఇచ్చాను అన్నప్పుడు అంటే దానికి వీళ్ళందరికి యజమాని ఉన్నాడు. ఈ భౌతిక సృష్టి మొత్తానికి యజమాని ఉన్నాడు. అవన్నీ మనకి కళ్ళకి అంత అందంగా, అద్భుతంగా, బలంగా కనిపిస్తున్నాయి అనంటే వెనకాల కృష్ణుడు ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ భగవంతుడి దయ వల్ల అది మన దగ్గర ఉంటే దాన్ని ఏ విధంగా మళ్ళీ కృష్ణుడి సేవకు ఉపయోగించాలో ఆలోచించాలి. ఆ విధంగా మనం వైరాగ్యంలోకి వెళ్ళగలుగుతాం. నెమ్మదిగా వైరాగ్యం ప్రదర్శించడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా మనకి యజమాని తెలీదు కాబట్టి అన్నీ మనం అనుభవించాలనుకున్నాం. మనకి యజమాని మనకు తెలుస్తుంది. ఆ యజమాని ఎవరో మనకు తెలుసు ఇప్పుడు మనకు. సో, కాబట్టి ఇక్కడ మనం ఎక్కడ గూడా మనం యజమానిగా ప్రవర్తించడానికి అవకాశం లేదు. కాబట్టి మనము కృష్ణుడి యొక్క ఈ చెప్పేటువంటి భగవద్గీతలో మనం ఈ అధ్యాయాల నుంచి మనం వెళ్ళాము అంటే మనకి నెమ్మదిగా మన దృష్టి మారాలి ఇప్పుడు. ఇవన్నీ కూడా కృష్ణుడి యొక్క శక్తిలో భాగం కింద మనం చూడాలి ఎంతో. అప్పుడు అది కూడా ఒక ఒక చెప్పాలంటే ఒక ప్రాక్టీస్ అన్నమాట ఇది. అభ్యాసం లాంటిది. నెమ్మదిగా ఆ దృష్టి నుంచి మనం చూసే కొద్దీ అది కూడా మనం ఒక ప్రాక్టీస్ చేయడం ప్రారంభించినప్పుడు క్రమంగా అన్నిటి నుంచి మనం డిటాచ్‌మెంట్ అంటే వైరాగ్యం వస్తుందన్నమాట. ఎందుకంటే ఏ రోజుకైనా మనం వైరాగ్యం ప్రదర్శించిన వాడే
మరణ సమయంలో ప్రశాంతంగా ఉండగలుగుతాడు. వైరాగ్యం ప్రదర్శించకుండా ఇంకా మనం మోహంలోకి వెళ్ళి ఇంకా మనం అనుభవించాలి అనుకున్న వాళ్ళు మరణ సమయంలో చాలా దుఃఖానికి లోనవుతారు. అనుకున్న గరుడ పురాణంలో ఇన్ని వేల తేళ్లు పుడితే ఎటువంటి నొప్పి మనం అనుభవిస్తాం, ఆ నొప్పి మనం భరించే స్థితికి వెళ్తాం. అంత భరించి కూడా మళ్ళీ మనం ఇంకో జన్మలో మళ్ళీ మనం ఎత్తే అవకాశం మళ్ళీ ఉంది. అదే అదేదో మనం ఇప్పుడే మనం కొంచెం జాగ్రత్తగా మనం అన్నిటికీ యజమాని కృష్ణుడు, లేదా అద్భుతాలు ఏదైనా మనకు కనిపిస్తున్నాయి అంటే అది కూడా కృష్ణుడు యొక్క అనుగ్రహం, లేదా మన జీవితాల్లో ఏదైనా ఆ, అద్భుతాలు ఉన్నాయని అది కూడా కృష్ణుడి యొక్క అనుగ్రహమే అని చెప్పుకొని ఎంతవరకు వాడాలి అని ఆలోచించుకుంటూ, లేదా ఎంతవరకు అనుభవించాలని మనం ఆలోచించుకుంటూ కృష్ణుడి సేవలు పెట్టడానికి మనం ప్రయత్నించాలి. సో ఆ విధంగా మనం గమనిస్తే కనుక, సో ఈరోజు మనం 31 శ్లోకంగా మనం చూడగలుగుతాము. సో మిగిలినవి సో వచ్చే వారం చూస్తాము. రేపు మనకి కావలి రథయాత్ర ఉంది 16 తేదీ. సో రేపు క్లాసు ఉండకపోవచ్చు. ఇంకేదైనా మనకి అవకాశం ఉంటే, మధ్యలో ఏదైనా అవకాశం ఉంటే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను ఒక క్లాస్. సో రేపు ఉండకపోవచ్చు. ఇంకేమైనా సందేహాలు ఉంటే మీరు ఆలోచించండి. శ్రీల ప్రభుపాకి జై, అనంత కోటి వైష్ణవ की जय, भगवद वाणी श्रीमद् भगवद गीता की जय, गौर प्रेमानंद।